శ్రీమురళి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా బగీరా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఒరిజినల్ కర్ణాటకలో ఈ సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 1 కోటి. అలా టోటల్గా 11 రోజుల్లో బగీరా సినిమా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 18 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి అమ్మారు, థియేటర్లకి. అందులో 13 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 11 రోజుల్లో. మరో 5 కోట్లు షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈ 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇదంతా కూడా కర్ణాటక నుంచి రావాలి. మిగతా ఏరియాల్లో ఎవరు చూడట్లేదు ఈ సినిమాను. సో ఓన్లీ కర్ణాటక మెయిన్ బెల్ట్ అదే కాబట్టి అక్కడి నుంచి రావాలి. బట్ మరి ఈ వీకెండ్లో మరి సినిమాలు ఏమన్నా ఉన్నాయో తెలియదు. కన్నడలో పెద్ద సినిమాలు ఏమన్నా వాళ్ళకి మనకు 14న కంగువా ఉంది అండ్ తెలుగు నుంచి మట్కా ఉంది. అవి కూడా కర్ణాటకలో రిలీజ్ అవుతాయి, డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతాయి. అవి ఏమైనా ఇంపాక్ట్ చేస్తాయేమో చూడాలి. మోస్ట్లీ సూర్య, కంగువా ఇంపాక్ట్ చూపిస్తుంది కలెక్షన్స్ పైన. బట్ అయినా కానీ చూడాలి. మరి ఆల్మోస్ట్ వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. సో మోస్ట్లీ కర్ణాటక వరకు సినిమా హిట్ అవ్వచ్చు. అది మన శ్రీమురళి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా బగీరా. దీనికి స్టోరీ అందించింది మన కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే మ్యూజిక్ ఇచ్చింది అజనీష్ లోక్నాథ్. ప్రొడ్యూస్ చేసింది మన కేజీఎఫ్, కాంతారా, సలార్ తీసిన హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు. నేను కూడా సినిమా చూశాను, నాకు ఓకే అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే, అంత గొప్పగా ఏం లేదు. బట్ కర్ణాటకలో బాగానే చూస్తున్నారు. మిగతా చోట్ల ఎందుకంటే హీరో ఎవరికి తెలియదు కాబట్టి, మిగతా మన తెలుగులో కానీ వేరే ప్రాంతాల్లో ఎవరికి హీరో తెలియదు కాబట్టి ఎవరు చూడట్లేదు సినిమాను. దానికి తోడు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ఆ భాషల వాళ్ళ హీరోలు ముందు చూస్తున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. 6 సినిమాలు వచ్చాయి. మరి ఇది అది మన శ్రీమురళి బగీరా రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 26 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే మరో 5 కోట్ల షేర్ రావాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనే చెప్పాలి. ఓకే, బాయ్.